అందరికీ నమస్తే. ఈరోజు పాలకూర వెల్లుల్లి కారం కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఈ కూర కలుపుకొని తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఈ కూర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 3 మీడియం సైజు పాలకూర కట్టల్ని తీసుకున్నాను. నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు వేసి ఒక 5 నిమిషాల పాటు పాలకూరని అందులో ఉంచి బాగా ఒక 5-6 సార్లు పాలకూరని నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తరువాత 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కూరకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయితే చేయకూడదు, బరకుగానే చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి కూరకు సరిపడా ఆయిల్ వేసి పోపులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ టైంలోనే మీరు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు. ఈ తాలింపులో వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా పర్వాలేదు, వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి. పోపు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కారం వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. తరువాత మూత కూడా పెట్టి కొంతసేపు మనం కుక్ అవ్వనివ్వాలి. ఈ వెల్లుల్లి కారం అయితే బాగా ఫ్రై అయింది. చూడండి, పాన్ నుంచి విడిపోతుంది. ఇది బాగా వేగిపోయింది కాబట్టి ఇందులో మనం ఇప్పుడు ఒక 2 పొళ్ళను అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ వరకు. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే మీరు కారం, ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ 2 కూడా చాలదు అనుకుంటే ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం అయితే ఫ్రై అయిపోయింది. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలకూర వేసిన తర్వాత మనం కొంతసేపు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే పాలకూర వేసిన తర్వాత మనకి పాలకూర నుంచి వాటర్ అయితే ఫామ్ అవుతుంది కదా, చూస్తున్నారు కదా. ఆ నీరంతా కూడా ఇంకిపోయేంత వరకు కూడా మనం ఈ విధంగా కుక్ చేసుకోవాలి. పాలకూరలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కూడా కనిపిస్తుంది. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీనిని ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, కూర అయితే మరి ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ కూరని అన్నంలోకి, చపాతీలోకి, చికెన్ ఫ్రైతో కూడా అదిరిపోద్దండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కూర కలుపుకొని తింటే చాలా బాగుంది. మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.